వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు కుర్రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే స్పూఫ్ చేయడంలో వాళ్లకు వాళ్లే సాటి. నెల్లూరుకు సంబంధించి వెంకటేశ్వరపురంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమైనటువంటి ఇద్దరు కుర్రాళ్ళు. ఒకరు కిరణ్ దర్శకుడైతే, మరొకరు ఎడిటింగ్ కానీ కథ స్క్రీన్ ప్లే అన్నీ తెలిసినటువంటి హనీ. సో వీరిద్దరూ ఈరోజు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ అండ్ హనీ. కిరణ్, సో ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? నాది అంటే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. మాస్ కంటెంట్లు చూస్తూ అలా పెరిగినోడిని. సో ఒక ఫైట్ రీక్రియేట్ చేద్దామని మేము అనుకున్నాం. సో 2020లో లాక్డౌన్ టైంలో ఒక ఫైట్ చేసాం, సర్లేరు నీకెవరు అని చెప్పి మహేష్ బాబు గారి ఫైట్. అది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసాం. అది చాలా మంచి హిట్ అయింది ఆ టైంలో. అనిల్ రావుపూడిగా ట్వీట్ చేయటం. సో అట్లాగా మాకు ఒక మంచి ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఆ తర్వాత అలాగే మేము ఛానల్ స్టార్ట్ చేసి 2024 వరకు అలాగే జర్నీ చేసాం. సో రీక్రియేట్ చేసుకుంటూ మంచి మంచి కంటెంట్స్ చేసుకుంటూ. సో ఒక్కసారి కంటెంట్ చేసిన తర్వాత అనిల్ రావిపూడి ట్వీట్తో మొత్తం మీ స్టేజ్ మారిపోయిందని చెప్పి అనుకుంటా. అంతే మీడియా దృష్టిని ఒకసారిగా ఆకర్షించారు నెల్లూరు కుర్రాళ్ళు కదా. 100%. ఆ ట్వీట్ ద్వారా మాకు అంటే అంతమంది అంత అప్రిషియేషన్స్ వచ్చింది, అంత రీచ్ వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ నించున్నామంటే ఆ ఒక్క ట్వీట్ కారణం. ఫస్ట్ ట్వీట్ అది డేరింగ్ ట్వీట్ కదా. అంత పెద్ద డైరెక్టర్ మా కంటెంట్ని చూసి, ఏదో సరదాగా చేసిన కంటెంట్ని చూసి ఆయన మెచ్చుకోవటంలో సో ఇంతమందికి అన్నం పెట్టే దారైంది అది. సో ఫస్ట్ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం అనిల్ రావుపూడి గారికి. సరదాగా చేసిన కంటెంట్తో అందరికీ అన్నం పెట్టే అని అన్నారు. సో ఎంతమంది ఉన్నారు మీ టీంలో? మా టీంలో 20-25 మెంబర్స్ వరకు ఉంటారు, 30 కూడా ఉంటారు. సో యాక్చువల్గా అయితే 25 మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ ఫైటర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. సో ఇవందరూ కలిపి రకరకాల డిపార్ట్మెంట్ మాకు 25 మెంబర్స్ ఉంటారు ఎవ్రీ ఫైట్కి. సో మొత్తానికి ఇప్పటిదాకా తీసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని చేస్తుంటారు మీరు కంటెంట్స్? నేను ఆల్మోస్ట్ 40 ఫైట్స్ చేసి ఉంటాను. 40 ఫైట్స్ రీక్రియేషన్ చేసి ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను. ఒక వెబ్ సిరీస్ ఒక ఓన్ కంటెంట్ చేశాను. సో 40 నుంచి 50 అంటే కంటెంట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో 40 కంటెంట్స్ చేసినప్పుడు ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగా భారీగా ఉంటుంది కదా. బడ్జెట్ పెరిగిపోతుంది. అంటే వీళ్ళకి టిఫిన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, ఎలా మెయింటైన్ చేస్తారు అందరికీ? మీరు అంటే ఒక సాధారణ కుటుంబం అంటున్నారు. అంటే మాకు ఆ ట్వీట్ ద్వారా మాకు వ్యూస్ వస్తాయి కదా. సో ఆ యూట్యూబ్లో నుంచి వచ్చే రెవెన్యూతోనే మేము రొటేట్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ కంటెంట్ నుంచి రెవెన్యూ వచ్చింది, అది వేరే కంటెంట్కి పెట్టి ఆ కంటెంట్ తీస్తాం. మళ్ళీ ఆ కంటెంట్కి వచ్చే రెవెన్యూని మళ్ళీ వేరే కంటెంట్కి పెట్టి ఆ కంటెంట్ తీస్తాం. మళ్ళీ ఆ కంటెంట్కి వచ్చి అలాగే రీసైకిల్ లాగా మేము అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవ్రీ కంటెంట్. ఇంకా మంచి క్వాలిటీ తీయాలి, బెటర్ క్వాలిటీ తీయాలి. మన దగ్గర అంత రెవెన్యూ లేనప్పుడు ఏం చేస్తామంటే ప్రొడ్యూసర్స్ని తీసుకురావటం. సో మన దగ్గర ఉన్న రెవెన్యూ కానీ, లేకపోతే బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టడం కానీ, సో ఇట్లాంటివి చేస్తాం. ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు ఈ కంటెంట్స్ చేయడానికి? అంటే ఒక 40-50 మందిని తీసుకెళ్లారు అంటే ఒక ప్లేస్, పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు మైపాడు బీచ్ అనుకోండి, నెల్లూరులోనే, కానీ మైపాడు బీచ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేయాలా? ఈ బాధ్యత అంతా మీదేనా, లేకపోతే ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారా? ఎలా సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం రీసెంట్గా అరవింద సంస్థ గురించి మాట్లాడుకుంటే, మేము నరసింహస్వామి కొండ కింద ఫైట్ చేసాం. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది, 30-35 ఉంటుంది లోపలికి. ఇంత డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, వెహికల్స్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేయాలి. సో ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి పేమెంట్లు కూడా మేమే ప్రొవైడ్ చేయాలి. సో మనకి మూవీకి ఎంత ఖర్చు అవుతుందో, సిమిలర్ చిన్న మూవీ చేస్తే అంతే మూవీ ఖర్చు కూడా రీక్రియేట్గా అవుతుంది ఒక సీక్వెన్స్ చేయడానికి. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఫైటర్స్ కానీ, వీళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి ఈవినింగ్ వరకు షూట్ చేయించి మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టేంత వరకు మందే బాధ్యత ఉంటుంది. ఓకే, మీదే బాధ్యత. మందే బాధ్యత ఉంటుంది. వాళ్ళ పెట్రోల్ ఖర్చులు కానీ, ఫుడ్ ఖర్చులు కానీ, వాళ్ళకి రెమ్యునేషన్స్, ఫైట్ అయిన తర్వాత రెమ్యునేషన్స్ ఇస్తాం. ప్రతిదీ మనకి ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు మనం ఎలా తెస్తామంటే మీ సిబ్బందికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ ఇస్తారు. సో ఇంతకుముందు ఏంటంటే అంత రెవెన్యూ తీసుకునే ఇది లేదు, ఫ్రెండ్స్ చేసేది కలిసి మేము చిన్నపిల్లలు కాబట్టి కలిసి చేసుకుంటా వస్తాను. బట్ క్వాలిటీ పెరిగే కొద్దీ అది ఇప్పుడు ఒక ఫైట్ 2 ఫైట్లు అయితే సరదాగా చేస్తాం, 3 ఫైట్లు అయినా సరదా చేస్తాం. క్వాలిటీ పెరిగి ముందుకెళ్ళే కొద్దీ ఏంటంటే అన్ని ఫైట్లు సరదాగా చేయడానికి అందరికీ టైం కుదరదు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ టైం మనం తీసుకుంటున్నామంటే, ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
సో మనం వాళ్ళ టైం ఎంత తీసుకుంటున్నాం, 4 to 5 days తీసుకుంటాం, మనం దానికి ఎంత ఇవ్వగలుగుతాం అని మాట్లాడుకొని అంత మనం ఇవ్వటం, మన స్తోమత తగ్గట్టు. కమర్షియల్గా వాళ్ళు ఎంత అడిగారని మనం ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. మనం ఎంత ఇవ్వగలుగుతాం, మీరు స్టంట్స్ చేస్తున్నావు అది నువ్వు ఎంత, నువ్వు ఆర్టిస్ట్గా చేస్తున్నావు ఎంత. ఆర్టిస్ట్గా మోస్ట్లీ మేము తీసుకోం, ఎందుకంటే మాకు ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి కదా. ఫ్యూచర్లో మాకు ఆ ఛాన్స్ వస్తే మంచిగా ఇంకా పెద్దగా ఎంకరేజ్ చేస్తే ఆడియన్స్ ఇప్పుడు వచ్చే వ్యూవర్షిప్ కన్నా కొంచెం గట్టిగా వస్తే మాకు రెవెన్యూ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద అటెంప్ట్లు కూడా జరుగుతాయి. సో ఏదైనా కూడా మా దగ్గర చేసే టాలెంట్ ఉంది, బట్ రెవెన్యూ బడ్జెట్స్ వల్ల మేము ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాము. అంటే ఈ కంటెంట్లే తీసుకుంటూ వెళ్తున్నాం. ఇంకొంచెం లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి వన్స్ మేము ఇంకొంచెం లెర్న్ అయిన తర్వాత మంచి ఓన్ కంటెంట్స్ కూడా చేద్దామని ప్రిపరేషన్తో ఉన్నాం మా టీం మేమంతా. అంటే ఈ ఖర్చు అంతా కూడా ఎవరినైనా అప్రోచ్ అయ్యి తీసుకుంటారా ఎట్లా? ఇంత ఖర్చు అయిందే కాబట్టి ఈ ఖర్చుని ప్రొడ్యూసర్స్ని ఎలా కలుస్తారు మీరు? అంటే RRR ఫస్ట్ మేము పెద్ద అటెంప్ట్ RRRకి నా ఫ్రెండే ప్రొడ్యూస్ చేశాడు. మన వరుణ్ అనే అబ్బాయి అతనే ప్రొడ్యూస్ చేశాడు. సో తర్వాత వచ్చేసరికి వెబ్ సిరీస్ మాకు సాగర్ అన్న తరపు నుంచి రాజేష్ అన్న అని ఒక అన్న పరిచయం అయ్యారు దేవుడి దయ వల్ల. ఆ అన్న ఏంటంటే మాకు మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తాం, దానికి ఆయన ప్రొడ్యూస్ చేశారు. అంటే పెద్ద కంటెంట్, పెద్ద బడ్జెట్, పెద్ద ఫ్యూ క్యాస్ట్ అనమాట. సో ఇవి వచ్చినప్పుడు, ఈ రీక్రియేషన్స్ వచ్చినప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్లో మనమే పెట్టుకుంటాం. యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ కావచ్చు, లేకపోతే మనం తెచ్చుకునే రెవెన్యూ అవ్వచ్చు, మనమే పెట్టుకొని నేనే చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా సలారు రాజేష్ అన్న పెట్టారు, గుంటూరు గారు రాజేష్ అన్న పెట్టారు, జేమ్స్ అరవింద సమేత నేను పెట్టుకున్నా. సో ఎందుకు పెట్టుకున్నా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కంటెంట్ ఆగకుండా మనం ఎక్కడి నుంచి రెవెన్యూ తెచ్చుకొని ఒక కంటెంట్ జనాలకు ఇవ్వగలుగుతామో అది దృష్టిలో పెట్టుకొని. ఎక్కడి నుంచి మీరు పెట్టుకున్నారంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా బ్యాక్గ్రౌండ్ మాకు అసలు ఏం లేదు, ఇల్లు కూడా సరిగ్గా లేదు, మాది ఇల్లు కూడా సగం విరిగిపోయి ఉంటుంది. మీరు వచ్చి చూసినట్టయితే చిన్న రెంట్ రూమ్లో ఉంటాను నేను, అపార్ట్స్లో ఉంటా. జగన్ అపార్ట్స్ ఉంటాయి కదా ఇచ్చినవి, ఆ అపార్ట్స్లో నేను ఉంటాను చిన్న రూమ్లో. ఆ రెంట్ కూడా నాది 1500 రెంట్ పర్ మంత్. నాకు వచ్చే రెవెన్యూలో నేను తీసుకున్న రూమ్ అది, నా కోసం కేటాయించుకున్న రూమ్ అది. సో నాకు ఇల్లు కూడా పెద్దగా అట్లా ఉండదు. నాకు అసలు పూర్ సిచ్యువేషన్. నాకు 2 చెల్లెళ్ళు, వాళ్ళ 2 చెల్లెలకి పెళ్ళి అయిపోయినాయి. మాదంతా పూర్ సిచ్యువేషను, నాదే కాదు నా టీం అందరిది పూర్ సిచ్యువేషనే. బట్ ఈ పూర్ సిచ్యువేషన్ని జనాలకు తెలియకుండా మన కంటెంట్ ఇవ్వాలి. మనం ఎంత పూరు ఎంత రిచ్ అనేది జనాలకు అనవసరం, ఎంత కంటెంట్ ఇస్తామనేది అనవసరం. మనం పూర్ అయ్యొచ్చు, మన కంటెంట్ రిచ్గానే ఉండాలి అనేది నేను అనుకుంటా. ఇప్పుడు మనం పూర్ అయి ఉండొచ్చు. సో మనం తినకుండా మనం ఆకలితో ఉన్న కంటెంట్ ఈ రోజుని బతికిస్తే రేపు ఈరోజు మన కంటెంట్ని బతికిస్తే రేపు అనే రోజు కంటెంటే మనల్ని బ్రతికిస్తుంది. అదొక్కటి నేను నమ్మాను. నమ్మి ఎంత రెవెన్యూ కావాల్సి వచ్చింది దానికి అనేది నేను బయట నుంచి అరేంజ్ చేసుకొని అమ్మ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ నేను లోన్స్ కానీ ఇట్లా తీసుకొచ్చి దానికి పెట్టాను. ఎందుకు ఇంత డేరు పెట్టగలిగాను అంటే కంటెంట్ అంటే ఒకటే ఇష్టం, అందులో నుంచి నాకు ఇంత కొన్ని లక్షలు వస్తాయి, ఇంత వెనకేసుకోవచ్చు అనే ఉద్దేశం అయితే అసలు కాదు. ఒక మంచి కంటెంట్ చేయాలి. ఇంతమంది నన్ను నమ్ముకొని ఉన్నారు, ఇన్ని ఇయర్స్గా నా కింద పనిచేస్తున్నారు, నా దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళు నన్ను నమ్మినందుకు కనీసం వాళ్ళకి ఏదో దారి చూపించాలని ఒక కసి పట్టుదల. నేను ఎదిగితే ఆటోమేటిక్గా 10 మంది నాతో పాటు ఎదుగుతారు కదా. నేను ఒక్కరిని ఆగిపోతే 10 మంది గోల్ ఆగిపోతుంది. సో ఆ గోల్ నేను ఒక్కరినే నేను కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, గివప్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, మనం ఒక లీడర్గా ముందున్నప్పుడు, మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయినప్పుడు మనం ధైర్యంగా ఉంటేనే మిగతా టీం అంతా ధైర్యంగా ఉంటుంది. అదొక్కటి నేను ధైర్యం టీంకి ఇవ్వాలి అని చెప్పి డేర్ చేసి పెద్ద ఫైట్స్ రీక్రియేట్ చేశాను. ఓకే, అలాగే రీక్రియేట్ చేశారు. ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి దాంట్లో ఇది నా బెస్ట్ కంటెంట్ అని చెప్పి కంటెంట్ ఏమైనా ఉందా? నాకు నా బెస్ట్ కంటెంట్ అంటే నేను అరవింద సమేతనే చెప్తాను ఇప్పుడు నా రీసెంట్ టైమ్స్. సో నాకు నేను బెస్ట్ అప్లాజ్ ఇచ్చిన కంటెంట్ అయితే నాకు క్రాక్ వకీల్ సాబ్. మంచి కంటెంట్ అంటే మీ తక్కువ బడ్జెట్లో చాలా సింపుల్గా తీసిన, చాలా హెవీ అయింది. ఇది ఎందుకు బెస్ట్ అంటున్నానంటే అదనేది మేము డెడికేషన్గా చేసాం. ఇదనేది మూవీ మేకింగ్కి మ్యాచ్ అయ్యేలాగా కష్టపడ్డాం. సో ఎక్కడే కాంప్రమైజ్ అవ్వకుండా సీన్ బై సీన్ మ్యాచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి షాట్ని అంత దూరం వెళ్ళి ఎన్ని రోజులు పట్టినా దానికి. ఎన్ని రోజులు పట్టింది? మేము 6 రోజులు ప్లాన్ చేసుకున్నాం. సో అది వెదర్ చేంజెస్ వల్ల మాకు 9 days పట్టింది. సో ఈ 9 days కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి షాట్ ఎంత టైం పట్టినా పరిలా చేద్దాం అనుకున్నది మాత్రం దీనికే. చూసినప్పుడు కూడా నాకు అది చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఈరోజు ఆఫ్టర్ 6 months తర్వాత నీ కంటెంట్ పెట్టినా అంత వ్యూవర్షిప్ రావడానికి ఓన్లీ కంటెంట్. ఇక్కడ ఎవరు ఫేమ్ యాక్టర్స్ కాదు, ఎవరికి అంత ఏం లేదు. మా ఫేస్ చూస్తే జనాలు వచ్చి చూస్తారనేది ఏం లేదు. కంటెంట్, ప్యూర్ కంటెంట్లో ఎంత సత్తా ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు రీచ్ అంతా చూడగలుగుతున్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా జనాలు మైండ్ సెట్ మారిపోయింది. ఆల్మోస్ట్ జనాల మైండ్ సెట్ ఎట్టుందంటే ట్రెండింగ్ న్యూస్లు చూసి ఆ మైండ్ సెట్లోనే మారిపోయి ఉన్నాయి. అట్లాంటి ఒక పాత ఫైట్ని తీసుకొచ్చి మేము వ్యూవర్షిప్ని పెట్టగలిగామంటే ఓన్లీ కంటెంట్స్ వస్తాయి. ట్రెండింగ్లో ఉంటాయి మీ వీడియోస్ కూడా, ట్రెండింగ్లో ఉంటాయి.
ప్రతిదీ ఉండదు, బట్ మేము గట్టిగా ట్రై చేస్తే, కొత్త ఫైట్ ట్రై చేస్తే మేబీ రావచ్చు అట్లా మంచి కంటెంట్స్. సో అప్కమింగ్ అంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ వచ్చి నా దగ్గర బడ్జెట్ ఉంది తమ్ముడు తీస్తారా అని అడిగితే మీరు రీక్రియేషన్ కానీ లేదంటే కొత్త కంటెంట్ కానీ చేయడానికి సిద్ధమా? మేము ఒకవేళ మాది నెల్లూరు వెంకటేశ్వర భగత్ సింగ్ గారిని, నా ఛానల్ నెల్లూరు కుర్రాలు యూట్యూబ్ ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్. ఇది నాకున్నది, నాకేం డబ్బు లేదు, బట్ టాలెంట్ ఉంది. నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతా? డైరెక్షన్ చేయమంటే కిరణ్ నా దగ్గర మంచి కథ ఉంది, నువ్వు డైరెక్షన్ చేస్తావా అన్న, నేను డైరెక్షన్ చేసి పెట్టడానికి రెడీ. ఇదేదో మంచి నాకు రీక్రియేషన్ పెట్టి మంచి పేరు సంపాదించాలని ఉంది, మీకు మంచి సపోర్ట్ ఇవ్వాలని ఉంది అని ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చినా రీక్రియేషన్ మొదలు పెట్టవచ్చు. లేదు నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఇంత నెంబర్ ఆఫ్ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్న, మేము షార్ట్ ఫిల్మ్ కథ రెడీ చేస్తాం. లేదు మనం మంచి వైడర్ కాంటెంట్ చేయాలి, అందరూ వెబ్ సిరీస్ మంచి ఎమోషనల్ డ్రామాలు చేస్తున్నారు, అట్లాంటిది ఏమైనా లిమిటెడ్ బడ్జెట్లో మనం చేద్దాం అనుకున్నా అలాంటిది చేయడానికి కూడా రెడీ. మేము ప్రొడ్యూసర్ కోసం ఆల్వేస్ రెడీ. బట్ మేము బయటకి ఎందుకు చెప్పమంటే ప్రొడ్యూసర్ కావాలి అని చాలామంది ఏమనుకుంటారంటే నెల్లూరు కూరలకి ఎంత ఎక్కువ రెవెన్యూ వస్తుంది, వాళ్ళు ఎట్లయినా బ్రతికేస్తారు, ఎట్లయినా చేసేస్తారు అనుకుంటారు. లేదు, రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది. మేము పెట్టే బడ్జెట్ 10 రూపాయలు అయితే మాకు వచ్చే రిటర్న్స్ వేరే రకంగా ఉంటాయి. బట్ మేము రిస్క్ తీసుకొని చేస్తూ ఉంటాం. మాకు మంచి ప్రొడ్యూసర్స్ వస్తే మంచి కంటెంట్ ఇవ్వటం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఆ మంచి రిటర్న్స్ రావాలంటే మంచి కంటెంట్ ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ ఎవరు వచ్చినా కూడా మేము రెడీ. అంటే స్టోరీస్ అన్నారు, స్టోరీస్ ఎవరు రాస్తారు? తనే రాస్తారా అని? స్టోరీస్ నేను కొన్ని లైన్స్ అనుకుంటాను, గోపాల్ గారు ఉన్నారు, ఆయన లైన్స్ ఉంటారు, గోపాల్ అన్న గుంటూరులో ఉంటారు, ఆయన లైన్స్, సాగర్ అన్న కాంట్రిబ్యూటింగ్ ఉంటుంది, మన హన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్. మంచి మంచి స్టోరీస్ అతని దగ్గర, అతను సపరేట్ లైన్లు ఇస్తాడు. ఇట్లాంటి లైన్లు ఏమైనా బాగున్నాయంటే దాన్ని అతను డెవలప్ చేస్తాడు. డెవలప్మెంట్, స్టోరీ డెవలప్మెంట్, బోర్డింగ్ స్టోరీ మొత్తం చూసుకుంటాడు. సో ఏదైనా స్టోరీ బాగుంది అనుకుంటే దాన్ని డెవలప్ చేస్తాం. అతని దగ్గర ఉన్న లైన్స్ మాకు చెప్తాడు, మేము డెవలప్ చేస్తాం. ఇట్లాగే టీం అందరం కలిసి ఏదైనా స్టోరీ నచ్చితే దాని మీద కూర్చొని పని చేస్తాం. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు లైన్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ప్రొడ్యూసర్ వచ్చారు, లైన్ చెప్పమన్నారు, ఒక లైన్ చెప్తాం, ఒక రకరకాల 3 లైన్లు చెప్తాం. అందులో ఏ లైన్ బాగుంది, ఆయనకి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏ బడ్జెట్కి ఆయనకి ఏది కన్వీనియంట్గా ఉంది, ఆ కన్వీనియంట్ని చూసుకొని మేము ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఈ పలానా 3 స్టోరీలు ఉన్నాయి మా దగ్గర. ఈ స్టోరీ ఆయనకి నచ్చింది, పలానా స్టోరీ నచ్చింది, ఆ స్టోరీ నచ్చినప్పుడు, ఆయన బడ్జెట్ నచ్చినప్పుడు మేము దాని మీద కూర్చొని ఒక 1 month, 1.5 months, 2 months స్క్రిప్ట్ వర్క్ చేస్తాం. స్క్రిప్ట్ వర్క్ చేసి దాన్ని జనాలకి ఇస్తాం. ఇలా. అలాగే ఈ అరవింద్ సమేత తీశారు కదా, సో అరవింద్ సమేతలో కత్తులు అవన్నీ ఉంటాయి కదా, వీటి డిజైన్స్ ఎలా చేస్తారు? అంటే ఇది మేము ఆల్మోస్ట్ 3 yearsగా చేస్తున్నాం. అంటే మాకు ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో శివయ్య అని ఒక ఆయన ఉంటారు, ఆయన చెక్క పని చేస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి వెపన్స్ కావాలంటే యాజ్ యూజువల్ అలాంటి వెపన్స్ ఆయన తయారు చేస్తారు చెక్కలతో. మాకు లో బడ్జెట్లో, అందుబాటులో ఉన్న బడ్జెట్లో ఆయన పాపం మా కోసం చేసిస్తారు. మొత్తం చెక్కలతో చేసేస్తారు. మేము పెయింట్ కొట్టేస్తాం, స్ప్రే కొట్టి మేము వాడుకుంటాం కత్తుల్లాగా. బట్ దానివల్ల ఏమిటంటే ఎవరికి ఎటువంటి తగలదు, ఎక్కువ బరువు ఉండదు, ఎక్కువ వెయిట్ ఉండదు, మాకు ఎన్ని ఫైట్లుగానే యూజ్ అవుద్ది. అంటే మీరు జనరల్గా ఫైట్స్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఫైట్స్లో అంటే రామ్ లక్ష్మణ్ బాగా ఫేమస్. అవును. ఎప్పుడన్నా వాళ్ళని కాంటాక్ట్ చేయడం కానీ ప్రయత్నం చేశారా? లేదంటే వాళ్ళు ఎప్పుడన్నా మీ ట్వీట్స్ చూసి మీతో మాట్లాడడం జరిగిందా? రండి మాకు అంటే మూవీలోకి ఇన్వైట్ చేయడం జరిగిందా? చాలామంది ఉన్నారు, నెల్లూరు నుంచి తీసుకుంటే జానీ మాస్టర్ ఉన్నారు, మరి మూవీస్లో డ్యాన్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్గా. అలాగే ప్రొడ్యూసర్స్ తీసుకుంటే నెల్లూరు నుంచి చాలామంది ఉన్నారు మూవీస్లో. సో వీళ్ళ నుంచి ఎప్పుడున్నా మీకు కాల్స్ రావడం కానీ లేదంటే రమ్మన్నటువంటి ఆహ్వానం రావడం కానీ ఇట్లాంటివి? ఇప్పుడు ఫస్ట్ మాకు అరవింద సమేతకు కానీ ముందు క్రాక్ చేసాము. క్రాక్ కానీ ఆ క్రాక్కి తమన్ గారు ట్వీట్ చేశారు, అండ్ వకీల్ సాబ్కి తమన్ గారు ట్వీట్ చేశారు. అండ్ ఈ రీసెంట్గా అరవింద సమేతకి ఆయన చాలా టైట్ సిచ్యువేషన్లో, చాలా బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా మా కంటెంట్ ఆయన చూసి నచ్చి ఆయన దాన్ని ట్వీట్ పెట్టారు. చాలా గొప్పగా చేశారు, చాలా బాగా చేశారని ట్వీట్ పెట్టారు. దానివల్ల మాకు ఎక్కువ రీచ్ వచ్చింది కంటెంట్కి. సో అంత రీచ్ రావటం కారణం మా కష్టం ఒకటే కాదు, ఆయన ఒక ట్వీట్ కూడా, ఆయన అంత పెద్ద ఆయన రియాక్ట్ అవడం వల్ల మాకు వచ్చింది. మేము అరవింద సమేత చేసిన ఒక అరవింద సమేత ఫైట్ రీక్రియేట్ చేసిన ఆఫ్టర్ 3 days తర్వాత, రిలీజ్ చేసిన 3 days తర్వాత మాకు రామలక్ష్మణ్ కాల్ టీం నుంచి వెంకీ అన్న ఒక అన్న ఉన్నారు, ఆయన కాల్ చేసి చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది, చాలా నీట్గా చేశారు అన్నప్పుడు ఆ అన్నే మాకు మిడిల్ క్లాస్ పవర్ వెబ్ సిరీస్ చేసాం. ఆ టైంలో వెళ్ళి ఆ రామలక్ష్మణ్ గారిని కలిసి మా ట్రైలర్ కూడా చూపించాము. ట్రైలర్ కూడా చూశారు ఆయన. సో ట్రైలర్ కూడా లాంచింగ్ జరిగింది అక్కడే కిరణ్ అబ్బవరం దగ్గర కూడా ఆ రోజే కలిసాము. సో అక్కడ వెళ్ళి మా ట్రైలర్ అవుతున్నామని మేము ప్రమోట్ చేసుకోవడం జరిగింది. సో మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు, అట్లాంటిది ఏం లేదు. కష్టపడే వాళ్ళకి ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, నేననగా మీరనగా కూడా ఎవరనగా కూడా వాళ్ళ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయో దాన్ని స్క్రీన్ మీద చూపించడమే. మనం ఎంత ఊహలో పెట్టుకున్నా కూడా ఎవరికి యూజ్ ఉండదు. స్క్రీన్ మీద చూపించగలిగామంటే ఖచ్చితంగా మనకి ఎట్నించని సపోర్ట్ వస్తుంది. ఆఫర్ అయితే రావాలి కదా దానికి, ఒక ఆఫర్ అనేది వెళ్ళాలంటే ఏదో కార్డ్స్ ఉండాలి. ఆఫర్ అనేది ఏంటంటే
మన ఎక్స్పెక్టేషన్స్ మన స్టాండర్డ్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనున్న బిజీ షెడ్యూల్, ఇప్పుడు నేనే ఒక రామలక్ష్మణ్ లాంటి ఫైట్ మాస్టర్స్ అనుకోండి, ఇప్పుడు ఒకరు చేస్తే మనం అప్రిషియేషన్స్ ఇవ్వగలం మనకున్న షెడ్యూల్స్లో, మనకున్న బిజీ షెడ్యూల్. అలాగే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి. అంత బిజీ షెడ్యూల్లో మన గురించి ఒక్కసారి ఆలోచించి ట్విట్టర్లో ట్వీట్ చేయటం, ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడటం చాలా గొప్ప విషయం. అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇది ఎప్పుడు మనకు ఆఫర్ అనేది రావాలి అంటే మనం ప్రొడ్యూసర్స్ని మనమే మాట్లాడుకొని మనం ఎదగాలన్నప్పుడు మనమే కష్టపడాలి. వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి అలాగే కష్టపడి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు కిరణ్ ఒకరి మీద ఆధారపడ్డు ఓన్గా కష్టపడతాడు. అవును. అంటే నేను ఒక్కనే కాదు, ఇక్కడ నాకు ఒక మంచి టీం దొరికింది. అంటే ఇప్పుడు ఫైటర్స్ ఉన్నారు, కిరణ్ అన్న చెప్తే చాలు బురదలో పడిపోవడానికి రెడీ, నేల మీద పడిపోవడానికి రెడీ. అంటే ఏం లేదు, ఒక ప్రేమతో కూడిన టీం దొరికింది. నేను డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటే తీసుకుంటారు, ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే అర్థం చేసుకుంటారు. సో ఇట్లాంటి టీం దొరికినప్పుడు నేను ఇలాంటి క్రియేట్ చేయడంలో గొప్ప విషయమే లేదు. కిరణ్ ఇప్పుడు ఫైట్స్ చేస్తూ ఉంటారు కదా, మీరు అన్నట్టు ఇందాక నేల మీద పడిపోతాము పైనుంచి, అంటే కొన్ని షాట్స్ ఉంటాయి. అవి సినిమాలో తీసుకుంటే క్రేన్స్ అవి పెట్టేసి రోప్స్ వేసి చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎక్కడ కూడా దెబ్బలు తగలకుండా లిఫ్ట్ చేసి వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి పర్టికులర్గా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇదే సీన్ రీక్రియేషన్ అనుకోండి. మనకి అక్కడ సినిమాలో వచ్చేసరికి రోప్స్ వేస్తారు కదా, 5 feet 6 feet బాడీ ఎగురుతుంది మామూలుగా పైకి ఇట్లా లేపినప్పుడు. మనం 2 feet 3 feet లేపుతాం. అంటే 2 feet మనం మనిషి ఎంత జంప్ చేయగలుగుతాడో వితౌట్ రోప్స్తో మేము అంతే చేయగలుగుతాం. ప్రికాషన్స్ కింద బెడ్స్ అన్నీ మేము పెట్టుకుంటాము, నీట్గా జాగ్రత్తలు తీసుకొని ఎట్లా పడితే కింద తగలవో అట్లనే చేస్తాం. దానికంటే ఒక సపరేట్గా ఒక 5 మంది బాయ్స్ ఉంటారు, ఆ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు. స్టన్స్ అన్నిందరికీ వాళ్ళనే వాడతాం, మిగతా బిల్డప్ షాట్స్ కింద వేరే వాళ్ళని వాడతాం. ఇట్లా సపరేట్గా టీమ్స్ ఉంటారనమాట. టెక్నిక్ తెలిసిన వాళ్ళే పడతారు బాగా అందులో. ఎట్లాంటి నేల మీద అయినా కూడా, ఎట్లాంటి నేల మీద అయినా టెక్నిక్ తెలిసిన వాళ్ళే కింద పడతారు. సో అట్లా. రైట్. ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ ఏ విధంగా ఉంటుంది? ఎడిటింగ్ అంటే నార్మల్గా మనం మొబైల్లో చేసినట్లయితే దానికి సంబంధించిన కొన్ని యాప్స్ ఉంటాయి, దాంట్లో చేస్తాము. అలా కాకుండా బడ్జెట్ పెంచి మంచిగా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు పెద్ద ఎక్విప్మెంట్కి వెళ్తాం. కెమెరా అలాంటి సోనీ S3 అలాంటివి పెద్ద ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం సిస్టమ్కి వెళ్ళాలి. దాంట్లో మ్యాక్లో డావిన్సీ రిసాల్వర్ అని దాంట్లో మొత్తం ఎడిటింగ్ అంతా చేస్తాము. అలాగే నటన కూడా చేస్తారు కదా, యాక్షన్ చేస్తుంటారు. యాక్టింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు మన టీంలో ఎలా ఉంటుందంటే అందరూ ఒక్కొక్క వర్క్ అని తీసుకోరు, మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనుకోండి, అలాగే కొద్దిగా స్టోరీ టెల్లర్, అలా కొద్దిగా స్టోరీ కూడా చెప్తాను, అలానే యాక్టింగ్ కూడా చేస్తాను. కిరణ్కి డైరెక్షన్లో కొద్దిగా సపోర్ట్ కూడా ఉంటాను. అలా కిరణ్కి డైరెక్షన్లో సపోర్ట్ కూడా ఉంటావు. టీంలో అందరూ మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. గుడ్, వెరీ గుడ్. సో ఒక సీన్ ఉంటుంది, అంటే ఇప్పుడు అరవింద్ సమేత నరసింహగొండలో తీశారు కదా, సో ఈ అరవింద్ సమేత తీయడానికి ఎంత, అంటే ఎడిటింగ్ చేయడానికి మొత్తంగా సో ఎంత టైం పట్టవచ్చు? ఇప్పుడు నార్మల్గా మొబైల్లో అయితే మొత్తం అవుట్పుట్ మన చేతిలో ఉంటుంది, మనం కావాల్సినప్పుడు రిలాక్స్గా కూర్చొని ఎడిట్ చేసుకోవచ్చు. మొబైల్లో అయితే మనకు 3 days అయిపోతుంది, అంటే 2 days కంప్లీట్ ఎడిటింగ్ అయిపోతుంది. ఒక 1 day మళ్ళీ ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రీకరెక్ట్ చేసుకొని మళ్ళీ రీషూట్ చేసి దాన్ని యాడ్ చేసుకుంటాం. అలా 3 daysలో మొబైల్ అయితే అయిపోతుంది. ఒకవేళ సిస్టమ్ అయితే మనం అక్కడికి, అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు మొబైల్లో కొంటారా, ఉండే సాఫ్ట్వేర్స్నే వాడతారు? లేదు, ఫ్రీ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం. ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అది మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాం పెద్ద ఎక్విప్మెంట్ అయితే. అక్కడికి వెళ్తే ఏంటంటే మనం స్టూడియో యూజ్ చేసుకోవాలి వేరే వాళ్ళది, అంటే మనం వాళ్ళతో మాట్లాడి స్టూడియో యూజ్ చేస్తాం. అక్కడ ఏంటంటే మనం మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6 దాకా చేస్తాం. సో మొత్తం పెద్ద ఎక్విప్మెంట్ ద్వారా చేసే కంటెంట్కి అయితే ఒక 2 days, దానికి కూడా 2 days లేదా 3 days ఎక్స్ట్రా. దీనికైతే 4 days పట్టింది. తర్వాత మళ్ళీ రీకరెక్ట్ చేసుకొని ఒక 5 days పట్టింది ఈ అరవింద్ సమేత రీక్రియేషన్. సో హైయెస్ట్ అరవింద్ సమేతకేనా మీ టైం అంతా? అరవింద్ సమేత మొత్తం దాంట్లో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డీటెయిల్స్ ఎక్కువ, వర్కింగ్ డేస్ ఎక్కువ. అంటే మనం ప్రతి క్లిప్స్ ఏంటంటే ఇక్కడెక్కడ ఇప్పుడు 1 by 1 షూట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే ఒక షెడ్యూల్, ఈ ఎండకి ఈ షార్ట్సే తీయాలి, దాని పక్క షాట్ ఆ 3 రోజుల తర్వాత తీసుంటాం, అది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. ఇది ఇంకో క్లిప్, దీని పక్క క్లిప్ ముందు తీసేసి ఉంటాం, ఆ క్లిప్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. సో ఎత్తుక్కునే ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది. ఎత్తుక్కునే ప్రాసెస్ నుంచి మొత్తం వెతుక్కొని అందులో ఏ టేక్ కావాలో మనకి ఫైనలైజ్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. మొత్తం లైటింగ్ బేస్ మీద ఉంటుంది. లైటింగ్ బేస్ మీద ఒక షాట్ ఉంటుంది అనమాట. ఆ మార్నింగ్ షాట్ తీసిన తర్వాత మళ్ళీ దానికి కంటిన్యూషన్ షాట్ కావాలి కదా. ఇప్పుడు మార్నింగ్ అయిపోయి మధ్యాహ్నం అయిపోతుంది, దాన్ని మనం కొద్ది వరకే తీసుకుంటాం. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ డే లేదా దానికి వేరే డే అని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఆ క్లిప్స్ మనం వెతికేటప్పుడు ఏంటంటే ఫస్ట్ డేలో ఒక క్లిప్ ఉంటుంది, థర్డ్ డేలో క్లిప్ ఉంటుంది, దాన్ని వెతికి చేయడంలో కొద్దిగా టైమింగ్ పడుతుంది. దానికోసం డేస్ ఎక్కువ అవుతాయి ఎడిటింగ్కి. ప్రభాస్ కల్కి కూడా చేసినట్టున్నారు కదా? లేదు, ప్రభాస్ కల్కి మన టీంలో ఉన్నాడు శుభాని అని, మన బాగుంది బ్రదర్ ఛానల్లో శుభాని చేస్తున్నాడు. శుభాని, ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి? దేవరా చేస్తున్నారని విన్నాం, కరెక్టేనా?
అంటే చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం. బట్ ఇప్పుడు రేంజ్ అయ్యి ఉన్నాయి కదా, చూసుకొని మేము చెయ్యాలనే ఉద్దేశంలోనే ఉన్నాం. సో ప్రొడ్యూసర్స్ వాళ్ళు అంతా అది ఆటోమేటిక్గా ఒక మన థాట్ మన దాంట్లో వచ్చినప్పుడు డెఫినెట్గా అది డెలివరీ అయిపోద్ది స్క్రీన్ మీద. అది ఏదో విధంగా చేద్దామనే సిచ్యువేషన్ ఉన్నాము మైండ్ సెట్లో. జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఫైట్ని. ఖచ్చితంగా వాళ్ళ ఎంటర్టైన్మెంటే మనం తీసుకోవాలి కాబట్టి, వాళ్ళ కోరిక మనం తీర్చాలి కాబట్టి. సో ఇన్ని రోజులు మనకు నచ్చిన ఫైట్లు చేసాం. వన్స్ ఒక్కసారి వాళ్ళకి నచ్చిన ఫైట్ అని ఇద్దామని ఆలోచనలో ఉన్నాం. అలాగే కిరణ్, ఇప్పుడు మొబైల్లో తీస్తామంటున్నారు కదా, మొబైల్లో తీస్తే అంటే ఏ మొబైల్ యూస్ చేస్తారు? మొబైల్లో తీస్తే బడ్జెట్ ఎంత అవుతుంది? అలాగే కెమెరా తీసుకుంటే ఎంత అవుతుంది? మేము ఏ మొబైల్లో తీసినా, అది 15 Pro Max iPhone 15 Pro Maxలో తీసినా, లేకపోతే నార్మల్ చిన్న మొబైల్లో తీసినా కూడా మాకు 60,000 నుంచి 80,000 బడ్జెట్ అవుతుంది ఒక ఫైట్కి. అది కూడా సిచ్యువేషన్ బట్టి, ఎక్కువ ట్రావెల్స్ లేకుండా దగ్గర ప్లేసెస్లో చేసుకుంటే 60,000 నుంచి 80,000 అవుతుంది. లేదు ఇప్పుడు క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి, దీనికి కెమెరాతోనే తీయాలి, లైటింగ్స్ కానీ ఇవి కానీ ప్యాటర్న్స్ క్వాలిటీగా కనపడాలన్నప్పుడు క్వాలిటీ అవుట్పుట్కి వెళ్ళినప్పుడు 1.5 lakh నుంచి 2.5, 3 కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మాకు అరవింద 3.5 దాటిపోయింది. ఎంతైంది మొత్తం బడ్జెట్? 3.5 lakh. 3 దాటింది, 3.5 అనుకో, 3.5 వరకు అయిపోయింది. అలాగే ఇప్పుడు మీరు ఫైట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడున్నా ఎవరికైనా ఎక్కువ దెబ్బలు తగ్గడం లాంటివి ఏమైనా జరిగాయా? లేదంటే ఈ కంటెంట్కి నేను చాలా కష్టపడ్డాను, అయితే నాకు రావాల్సినటువంటి నేమ్ రాలేదు అని బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు అనుకుంటున్నారా నాకు రావాల్సిన పేరు వచ్చిందని, లేదంటే ఇంకా నాకు రావాలని లైఫ్లో ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఎట్లా? అట్లా ఏం లేదు. పేరు అనేది అందరూ క్రియేటర్స్ కష్టపడతారు పాపం. ఎవరు ఎంత కష్టపడుతున్నారని డిపెండ్ ఉండదు. ఎవరు ఏ థాట్ తీసుకొని కష్టపడుతున్నారు, ఆ కంటెంట్ ఎంత బాగా రీచ్ అవ్వబోతుంది జనాల్లోకి అనేది గెస్ట్ చేసి చేయడంలోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో కంటెంట్ చేసేసాను అనుకోండి, దానికి నేను ఎంత కష్టమైనా పడి కష్టం పడితే కష్టం వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే మనం రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు, కరెక్ట్ డిసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. ఉన్నాయా రాంగ్ డిసిషన్స్? ఉన్నాయి రాంగ్ డిసిషన్స్. ఇప్పుడు మనం 10 కంటెంట్లు చేస్తాం, 10 సక్సెస్ అవ్వవు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ముందుకు వచ్చి 2 years అయిపోతుంది. 2 yearsగా నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టే కదా అర్థం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 yearsగా రాంగ్ డిసిషన్స్ పడ్డాయి కాబట్టి ఇప్పుడు అరవింద్ సమేత కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అంత ఎస్టాబ్లిష్ అయింది ఫైట్. ఇప్పుడు మీ ముందు ఇట్లా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే బయట నుంచి కాల్స్ కానీ ఇట్లా రావటం ఒక పూర్వ వైభవం వచ్చింది. వస్తుంది. అంటే ఏంటంటే ప్రతిదీ మనకు కరెక్ట్ కాదు, కరెక్ట్గా ఆలోచించి తీసుకోవాలి, దానికి టైం తీసుకోవాలి. ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? అదో కిరణ్ నేను మిస్టేక్ చేశాను కాబట్టి మీడియా నాకు దూరం అయిపోయింది, లేదంటే ప్రజల్లో మీడియా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. పాప మేము కష్టపడినప్పుడు వాళ్ళే జనాల్లో రీచ్ చేసి మమ్మల్ని ఇంత పెద్ద ఫేమ్ చేశారంటే, మాకు ఒక నెల్లూరు కుర్రాలు ట్యాగ్ ఇచ్చారంటే అది మీడియా ఉన్నారు కాబట్టి జనాలు తెలిసింది, జనాలు ఆ పేరు ఇచ్చారు కాబట్టి, మీడియా ఇవ్వటం బట్టే జనాలు ఆ పేరు అర్థం చేసుకున్నారు, ఆ పేరు మాకు ఇచ్చారు కాబట్టి ఆ పేరు మేము ఛానల్ కింద పెట్టాం. సో అట్లా ఎప్పుడు బాధపడలేదు. బట్ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి. స్ట్రగుల్స్ అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మా ఫ్యామిలీ. ఒక్కొక్కరికి ఏంటంటే ఇప్పుడు మేము షూటింగ్కి వస్తున్నామంటే ఇంట్లో మాకు చాలా బాధలు ఉంటాయి. అన్నీ పక్కన పెట్టేసి మేము షూట్కి వస్తాం. ఎలా ఉంటాయి బాధలు? అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంటికి వచ్చి అప్పులలో వస్తుంటారు, ఇంకోటి వస్తుంటారు. ఇప్పుడు హన్నీ ఉన్నాడు, ఇతనికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ మదర్కి బాగలేకపోవచ్చు, వాళ్ళ బ్రదర్కి బాగలేకపోవచ్చు. ఇప్పుడు అయినా కూడా షూట్కి రావాలి. వాళ్ళ ఫాదరు వేరే వర్క్ మీద ఉండొచ్చు, ఇంటి దగ్గర ఉండాల్సిన సందర్భాలు ఉండొచ్చు. అయినా షూటింగ్స్కి వచ్చి వాళ్ళు టైం పెట్టి, అంటే అది ఎక్కడ షూట్లో ఇబ్బంది పడకుండా ఆ రోజు మొత్తం షూట్కి టైం కేటాయించి ఇంటికి వెళ్తారు ప్రతి ఒక్కరు మా టీంలో. అది ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా. సో అదొకటి లక్కీగా చెప్పాలి. ఎందుకంటే ఎవరి పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతే అంత పెద్ద కంటెంట్ నేను డెలివరీ చేయలేను. మీరు చూసినట్టయితే చాలా పెద్ద కంటెంట్. ఆ పెద్ద కంటెంట్ని నేను డెలివరీ చేయగలిగానంటే టీం సపోర్ట్. అది ఏదో మనం చేసేసాం డబ్బులు పెట్టి అనుకుంటే అవ్వదు. డబ్బులు పెట్టడంతో పాటు వాళ్ళ టీం సపోర్ట్ ఎంత గట్టిగా ఉంటే అంత గట్టి అవుట్పుట్ వస్తుంది. అది అలాగే ఫైనల్గా ఓన్లీ రీక్రియేషన్స్ వైపేనా, లేకపోతే ఓన్ కంటెంట్ ఏమన్నా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకు చేయడు కిరణ్ ఓన్ కంటెంట్స్? ఓన్ వచ్చేసరికి మేము ఆల్రెడీ మిడిల్ క్లాస్ పవర్ చేసాం. బడ్జెట్ అనేది చాలా పెద్ద బడ్జెట్ అయిపోయింది. అది ఇప్పుడు మేము రీసెంట్గా చేయాలన్నప్పుడు మంచి బడ్జెట్ కావాలి మాకు. ఇప్పుడు రీక్రియేషన్ అంటే మంచి టీం ఉంది. వెబ్ సిరీస్కి వచ్చేసరికి మాకేంటి మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ యాడ్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి టీం ఉంది మా దగ్గర. బట్ బడ్జెట్ అనేది మాకు సెట్ అవ్వట్లేదు. మా దగ్గర ఉన్న బడ్జెట్ 2 lakhs 3 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 2-3 lakhsలో మనం పెద్ద కంటెంట్ చేయలేం. అంత క్వాలిటీ అవుట్పుట్ ఓన్గా చేయలేం. 2-3 ఆర్టిస్టులతో చేయగలుగుతాం. బట్ మా రైటింగ్ ఎట్లా ఉంటుందంటే సినిమా రేంజ్ రైటింగ్ వస్తుంటుంది. మేము ఏ ముట్టుకున్నా కూడా సినిమా రేంజ్ రైటింగ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కనపడతా ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనుషులు అట్లా చూసాం కాబట్టి, అదే చేసుకుంటూ వచ్చాం కాబట్టి అదే మైండ్ సెట్లో అదే థాట్స్లో ఉంటాం. సో అందుకని మేము ఫ్యూచర్లో మంచి కథలు రాసుకుంటున్నాం. కొంచెం టైం తీసుకున్నాం కథలు రాయటానికి. సరైన ప్రొడ్యూసర్ సరైన కథ కావాలి. సరైన కథ కోసం ఏదో పెడితే అది చేస్తే కూడా మనం ప్రొడ్యూసర్ నష్టం అవుతారు, మన కష్టం నష్టం అయిపోతుంది, అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మంచి కథ వచ్చేంత వరకు రీక్రియేషన్ చేసి జనాలను ఎంటర్టైన్ చేస్తూనే మంచి కథ దొరికినప్పుడు, మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు మూవీయా వెబ్ సిరీసా
ఏదైనా కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే నెల్లూరులో ఉండేటువంటి ప్రముఖుల్ని ఎందుకు కలవడు కిరణ్ అంటే? యాక్చువల్గా నాకు ఎవరో కాంటాక్ట్స్ లేవన్న, అప్రంగా చెప్పాలంటే. కిరణ్ అనేవాడు ఒక్కడే నెల్లూరులో. కిరణ్ తెలుసు. కిరణ్కి అంటే కిరణ్ టీము కిరణ్కి ఎవరో ఇంతకుముందు సపోర్ట్ ఉంది, బట్ ఇప్పుడు టైం అనేది వెళ్తుంది కదా. కిరణ్ అనేవాడు ఏంటంటే ఒకడే ఉంటాడు. సపోర్ట్ ఏంటంటే కిరణ్కే సపోర్ట్ లేనప్పుడు కిరణ్ టీం కూడా సపోర్ట్ ఎక్కడ ఉంటుంది? సో ఆ వెనకాల ఉన్న వాళ్ళకి కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ట్కే సపోర్ట్ లేనప్పుడు, సపోర్ట్ అంటే నాకు ఎక్కువ కాంటాక్ట్స్ లేవు, నాకు అంత పెద్ద సర్కిల్ లేవు, నేను అంత పెద్ద జనాల్లో తిరగను. సపోర్ట్ లేదా అంటే సపోర్ట్ చేస్తారు మనల్ని, మనం పెద్ద క్రియేటరే నెల్లూరులో. కానీ సరైన సపోర్ట్ ఉంటే మాత్రం, సరైన సపోర్ట్ ఉంటే, నిజంగా సరైన సపోర్ట్ ఉంటే, మంచి ప్రొడ్యూసర్ దొరికితే మీ కంటెంట్లు ఇచ్చే కంటెంట్లో వచ్చే రెవెన్యూ అనేది లెక్క వేరుంటుంది. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఎందుకంటే దాన్ని మేనేజ్ చేసే వాళ్ళు, థాట్ తీసుకొచ్చే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండాలి కదా. మంచిగా దాన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇప్పుడు మేము అప్ వస్తే కంటెంట్ చేయగలుగుతాం, డౌన్ వస్తే చేయలేం. అదే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే అప్స్ వచ్చినా డౌన్స్ వచ్చినా కంటిన్యూస్గా కొట్టుకుంటూ వెళ్తాం. అందులో ఏదో ఒకటి హిట్ అవుతుంది, గట్టిగా పెద్ద హిట్ పడుతుంది. అప్పుడు మొత్తం రిటర్న్స్ వస్తాయి, సేఫ్లో ఉంటాం. అంటే చాలామంది ఏదో చిన్న చిన్న సినిమాలు పెట్టి డబ్బులు పోగొట్టడం కన్నా మాలాంటి క్రియేటర్స్కి ఇస్తే ఏంటంటే, మాలాంటి క్రియేటర్స్ ప్రొడ్యూసర్గా నిలబడితే మంచి కంటెంట్స్ ఇస్తాం, మంచి పేరు ఉంటుంది, మంచి వాళ్ళకంటూ ఒక మంచి ప్రాజెక్ట్ చేసాం, బయట పేరు వస్తుంది. ప్రతి దాంట్లో మాలాంటి క్రియేటర్స్ ఏంటంటే సొంతంగా సోలోగా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే అది ఎప్పటికైనా ప్లస్ అవుతుంది ఎవరికైనా. బట్ అది ఆ థాట్, ఆ జనాలు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉందేమో, వీళ్ళకి ఎందుకు ప్రొడ్యూసర్లు అనుకుంటున్నారేమో. కానీ నిజంగా మాకు ప్రొడ్యూసర్ నీడ్ ఉంది. ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం మాకు మంచి కంటెంట్లు, అంటే మాకు రాజేష్ అన్న మాకు మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు దేవుడి దయ వల్ల. బట్ ఆయన ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాకు చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు. ఆయన పెద్ద బడ్జెట్ పెట్టి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఆయన సిచ్యువేషన్ టైం డల్గా ఉంది, మా సిచ్యువేషన్ టైం కూడా డల్గా ఉంది. సో తెలుసు కదా, అప్స్ అండ్ డౌన్స్, లైఫ్ అంటే అదే కదా. డౌన్స్లో ఉన్నాం కాబట్టి మేము రియాక్ట్ అవ్వలేకపోయాం. బట్ ఆయన కూడా ఆయన కష్టాల్లో ఉన్నారు, మేము కూడా మా కష్టాల్లో ఉన్నాం. కాబట్టి రేపన్న రోజు కలిసి చేస్తాం మళ్ళీ ప్రాజెక్ట్స్. కానీ ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆగకూడదు కాబట్టి, సో ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చినా ఆ కంటెంట్ల పరంగా వాళ్ళకి మేము చేస్తాం. రైట్ కిరణ్, సరైన కథ, సరైన ప్రొడ్యూసర్స్ దొరికితే మాత్రం అద్భుతాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కేవలం బడ్జెట్ లేకపోవడం వల్లనే అద్భుతాలు అంటే ప్రస్తుతం చేస్తున్నాం, కానీ తమ దగ్గర ఉండేటువంటి బడ్జెట్తో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కష్టాలు పడి చేస్తున్నాం. ప్రతి కథలో కూడా, ప్రతి రీక్రియేషన్లో కూడా తమ కష్టం అనేది బయట కనిపిస్తూ ఉంటుంది. తన టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ టీం సభ్యుల కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో ఎన్నో వ్యాపారస్తులు ఇంట్లో కష్టాలు ఉండొచ్చు, ఒక పూట తినొచ్చు, తినకపోవచ్చు, అన్ని కష్టాలు కూడా ఎవరికీ తెలియకుండా మా సీన్లో మాత్రం అవి ఎక్కడా కనిపించవు. ఓన్లీ సీన్ రిచ్గా రావాలి, రిచ్గా కనబడాలి, రిచ్గా ఎలివేషన్స్ ఇవ్వాలి అనేటువంటి ఏకైక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. సరైన సహకారం తనకు అందిస్తే మాత్రం అద్భుతాలు చేయడానికి తాను సిద్ధం అంటున్నాడు కిరణ్, అలాగే వీళ్ళ టీం కూడా. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.